నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆయుర్ జీవ సంస్థ ఆధ్వర్యంలో మెడికోర్ వారి సహకారంతో విశాఖపట్నం జిల్లా రవికవిత మండలం మేడివాడ గ్రామంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్ కోరగా పాల్గొని తన సహకారాన్ని అందించారు. గ్రామానికి చెందిన మొత్తం 78 మంది ప్రజలకు ఈసీజీ, బీపీ, షుగర్, పాస్మేర్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. అలాగే స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ వారి తరపున కంటి పరీక్షల్లో అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయుర్ శివ ఫౌండర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆరోగ్యపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన, నివారణ చర్యలు మరియు అవసరమైన సూచనలు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య సిబ్బంది, స్ఫూర్తి ఫౌండేషన్కు చెందిన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుబ్బలక్ష్మి. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి విశాఖపట్నంలో అంతా కూడా నేను చేస్తున్నాను. చాలామందికి హెల్త్ ప్రోగ్రామ్స్, క్యాంప్స్, మెడికవర్ సహాయంతో హెల్త్ క్యాంప్స్, తర్వాత స్కిల్ ప్రోగ్రామ్స్, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో ఉండి ఖాళీగా లేకుండా ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకునేలాగా పేదవాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళకి స్కిల్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తున్నాము. అలాగే పిల్లలకి, ఆరోగ్యం బాగాలేని పిల్లలకి, తర్వాత తల్లిదండ్రులు లేని పిల్లలకి న్యూట్రిషన్ సపోర్టు, ఎడ్యుకేషన్ సపోర్టు మనము ఈ ఆయుర్జీవ సంస్థ నుండి అందిస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది, హెపటైటిస్ బి అని లివర్కి ప్రాబ్లం వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత న్యూట్రిషనల్ ఫుడ్ మన గ్రామాల్లో ఉంటున్నప్పటికి కూడా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవట్లేదు సరిగా, అంటే నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోలేకపోతున్నాం. సో అవగాహన అనేది కూడా లోపించడం వల్ల ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. సో ఈ మెడికల్ క్యాంప్, ఈ మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మరిన్ని ప్రోగ్రామ్స్ని ఇక్కడ మేము చేయాలనుకుంటున్నాము. ఈ ఆయుర్జీవ తరఫున ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి మెడికవర్ నుంచి డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ హర్షిత్ గారు. మీ అందరికీ పరీక్షలు చేసి మీకు తగిన మెడిసిన్స్ని అందివ్వడానికి రెడీగా ఉన్నారు. సార్కి కూడా ఇంత దూరం వచ్చి మాతో పాటు ఈ దాంట్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. రెండోది మనకి ఐ క్యాంప్, ఐ వాళ్ళు కూడా వచ్చారు, ఐ చెకప్ చేస్తారు. రవికుమార్ గారు సార్ కూడా ఒక ఫౌండేషన్ ఉంది. సార్ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్లో భాగంగా ఐ చెకప్ని చేస్తాను, అందిస్తాను ఈ విలేజ్కి అని చెప్పి ఆయన కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున. ఇక్కడ కళ్ళద్దాలు కూడా ఉన్నాయండి, మీకు సరిపడే అద్దాలను కూడా వాళ్ళని అందిస్తారు. మీరందరూ సహకరించి ఈ గ్రామస్తులందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేస్తారు. ఈరోజు రావికాంతం మండలంలో మేడివాడ గ్రామంలోని మేము ఆయుర్జీవ సంస్థ నుంచి మెడికవర్ సహాయంతో ఒక మెడికల్ క్యాంప్ని, మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నామండి. దానికి సపోర్టు ప్రశాంత్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా మనకి వర్క్ చేస్తున్న ఆయన ప్రశాంత్ గారు ఇక్కడ మెడికవర్ సహాయంతో ఆయుర్జీవ కలిసి మాకు ఒక మెడికల్ క్యాంప్ కావాలని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో చాలా పరీక్షలు కూడా మేము అందిస్తున్నాము ఈ గ్రామంలో. ఎందుకంటే దాదాపు 8 గ్రామాల నుంచి ఇక్కడ ఈరోజు క్యాంప్కి వచ్చారు కూడా, ఆల్రెడీ చెకప్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐ క్యాంప్ కూడా మేము ఇందులో రన్ చేస్తున్నాము. అందరికీ స్పెటికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి సహకారం అందిస్తున్నారు. ఇంకా ఈ ముఖ్యమైన ఏంటంటే 6,000 రూపాయలు ఖరీదు చేసిన పరీక్షలు కూడా ఇక్కడ మేము అందిస్తున్నాము. బీపీ, షుగరు, ఈసీజీ, ప్యాప్స్మీరు, ఇవన్నీ కూడా మేము ఇక్కడ నిర్వహిస్తున్నామంటే బయట చేయించుకుంటే ఎక్కువ అవుతుంది. దాని అన్నింటినీ కూడా మెడికవర్ వారు ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆయుర్జీవ సంస్థకి ఇంత అవకాశాన్ని అందించినందుకు ప్రశాంత్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయని కోరడం జరిగింది.
ఇక్కడ మేము ఇదే కాదు మెగా మెడికల్ క్యాంప్ని ప్రతి నెల కంటిన్యూ చేసి 8 గ్రామాలకు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఆహార తినే విధానాన్ని వాటన్నింటినీ కూడా ఒక రిఫ్రెష్ లాగా తెలిసినా కూడా మేము ఇంకా చెప్పడానికి ఇంకా స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ అందివ్వడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి మేము కోరుకున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్య సంస్థ తరఫున మేడం సుబ్బలక్ష్మీనారాయణ గారు పరిచయం మేడం మూలగా గ్రామంలో నిరుపేదలు ఉన్నారు. నిరుపేదలు టెస్టులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సంస్థ తరఫున ఏమైనా మెగా క్యాంపు మెడికల్ క్యాంప్ ఏమైనా ఏర్పాటు చేయగలిగితే వారికి చాలా ఉపయోగపడుతుంది మేడం అని నేను అడిగినప్పుడు మేడం గారు నేను అడిగిన విషయాన్ని గ్రహించి ఎలాగైనా సరే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఎంతో ప్రోత్సాహంతో కలిగి ఈరోజు మరి మేడివాడ గ్రామంలో సంత దగ్గర ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే సంత ఏర్పాటు చేయడం అంటే ఈరోజు సంత అవడం వల్ల ఇంచుమించు ఒక 10 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ను వినియోగించుకుంటున్న మంగళవారం పూట ఏర్పాటు చేయడం జరిగింది. మరి మెడికల్ సంస్థ వారు తర్వాత ఆరోగ్య సంస్థ వారు అందరూ కూడా వచ్చి ఎంతగానో మరి చాలా ఖరీదైన టెస్టులు చేసి వారికి కావాల్సిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య సంస్థకు వచ్చిన సుబ్బలక్ష్మీనారాయణ గారికి మరి అలాగే మెడికల్ హాస్పిటల్ నుంచి వచ్చిన స్టాఫ్ క్యాంపులు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను.